కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసు ఇచ్చిన అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైనట్లు సమాచారం. ఆ క్రమంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ ప్రశ్నించింది. కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్లనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మాజీ సీఎం కేసీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైనట్లు సమాచారం. ఆ క్రమంలో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ ప్రశ్నించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? దానికి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కు రానున్నారు. ఈ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశం కానున్నారు. ఈ కేటీఆర్ హరీష్ రావు కలిసి కేసీఆర్ తో సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నోటీసులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు అదే విధంగా కేసీఆర్ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. ఆ సమాచారం మీదకే కేసీఆర్ కు సైతం నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన దానిపై చర్చించేందుకే ఈ తదుపరి కార్యాచరణపై కూడా చర్చించే ఛాన్స్ కూడా ఉన్నట్టు సమాచారం అవుతుంది. ఈ ఎర్రవల్లి ఫామ్స్ లో మాత్రం రాబోయే ఎన్నికలతో పాటు ఈ సిట్ అధికారులు ఇచ్చిన ఈ నోటీసులతో సహా ఇప్పుడు చర్చకు వచ్చే అంశాలపై సుదీర్ఘ చర్చ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి రైట్, థ్యాంక్ యూ బాసిత్ ఫర్ ద అప్డేట్.